హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినట్టున్నాయి కదండి చాలామందికి. ఈ సమ్మర్ హాలిడేస్లో మీ ప్లానింగ్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి, టూర్లు, షికార్లు, ట్రిప్పులు అంటూ ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది చాలామందికి. కానీ సమ్మర్ అంటే లేడీస్కి ఒక పెద్ద టాస్క్ అని అంటానండి నేనైతే. అందులోనూ మదర్స్కి మరీను. పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసి పెట్టాలి అని అనుకుంటూ ఉంటాము. పిల్లలు సంవత్సరం అంతా స్కూల్స్ అంటూ కాలేజెస్ అంటూ హరిబరిగా ఏదో తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. పాపం వాళ్ళు ఇంట్లో ఉండేది ఒక్క మంతే కదా, ఏదో ఒక వెరైటీ వాళ్ళ కోసం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. మనం చేసి పెట్టింది వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనుకోండి. అలాగని ఓ పెద్ద పెద్ద రెసిపీస్ చేసేస్తూ టైం అంతా కిచెన్లోనే గడిపేస్తే ఎలా? క్విక్గా, ఈజీగా, చాలా తొందరగా అయిపోయే టేస్టీ రెసిపీస్ ట్రై చేస్తూ వాళ్ళని హ్యాపీ చేయొచ్చు. హాలిడేస్ అంటే ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, అలాంటప్పుడు చాలా సింపుల్గా అయిపోయే ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం పెద్దగా ఏం కష్టపడక్కర్లేదండి. బటర్తో 2 బ్రెడ్ని కొంచెం ఎర్రగా కాల్చుకొని అందులో 1 కప్ కాచిన పాలు పోసుకోవాలి. పాలు కొంచెం మరుగుతున్నప్పుడు 3 టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా బాగోదు. నాలా లైట్ స్వీట్ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఈ 3 స్పూన్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళు టేస్ట్ యాడ్ చేసుకోండి. ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. పాలు ఇలా పక్క మరుగుతూ ఉంటాయి. ఈలోపు మనం ఇంకో పక్క 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కొంచెం పాలలో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని మరుగుతున్న పాలల్లో పోసుకుని కొంచెం సేపు మరిగిస్తే సరిపోతుంది. మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పిల్లలు ఇష్టంగా తినే ఫ్రూట్స్తో టాపింగ్ చేసుకుని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేయండి. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయే సూపర్ డెలిషియస్ స్వీట్ రెడీ అయిపోతుంది. స్వీట్ అన్నాం కదా అని ఓవర్ స్వీట్ అస్సలు ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా కూల్గా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎప్పుడన్నా స్వీట్ క్రేవింగ్ అనిపించినప్పుడు, ఏదైనా కొత్తగా టేస్ట్ చేయాలనుకున్నప్పుడు మస్ట్గా ట్రై చేయండి. మీరే చెప్తారు సూపర్ ఉందని. టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోయే ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ సమ్మర్ని బాగా ఎంజాయ్ చేయండి. అందరికీ హ్యాపీ సమ్మర్. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.